వాడు నేను భాగస్వాముల్లా కదే అన్నదమ్ముల్లా పెరిగాం. అటువంటి వాడిని నేను హత్య చేశాను నా బండ వేసి అరెస్ట్ చేయించింది ఆవిడ. నా పరువు మర్యాదలను మంట కలిపేసింది. నానా కష్టాలు పడి బెయిల్ మీద బయటకు వచ్చాను. చిచ్చి, నలుగురిలో తలెత్తుకు తిరగలేకపోతున్నాను. అటువంటి రాక్షసు కొడుకుని చేసుకుంటానంటావా? సిక్కులేదు నీకు? 600 నేను హరినే చేసుకుని తీరుతాను. దీనికి తిరుగులేదు. చెప్పు, వాడిని మర్చిపోతానని చెప్పు. వాడితో పెళ్లి మాట్లాడుతానని చెప్పు. ఆవేశపడకండి, హరే నా భర్త. ఎంత బరి తగ్గించిపోయావు నువ్వు? మైండ్ యువర్ బిజినెస్. సరే సార్, హరిని చేసుకోండి చెప్పు. హరే నా భర్త, హరే నా భర్త. మాధవ, ఆగు. పిల్లని చంపేస్తావా? ఆవేశపడుకో. క్రోధం వల్ల ఎవరి మనసు మార్చలేనురా. అది కేవలం ప్రేమ వల్లే సాధ్యం. పిల్లకి చెప్పవలసిన రీతిలో చెప్పాలి గాని ఇలా కొట్టి కోసి కాదురా. నువ్వు తప్పుకో రామ్మా. అమ్మా ఆగు. దీని పొగరు ఎలా అణచాలో, ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. నోరు మూసుకుని పడి ఉండు. ఈ గడియ తీస్తే ఈ ఇంటి పరువు గడప దాడుతుంది. నీ ముద్దుల కూతురు శవమై మిగులుతుంది. జాగ్రత్త. నాకు మాధవరావు మీద అణుమాత్రం అనుమానం లేదురా తాత. వాళ్లకున్న మరో భాగస్వామి గోపాలం మీద నా అనుమానం పోతోంది. వాడు జిత్తులు మరి నక్క. వాడి నుంచి నిజాన్ని రాబట్టాలంటే వాడి కొడుకును పట్టుకోవాలి. ఆ కొడుక్కి చొక్కా గుండి అంత మెదడు మాత్రం ఇచ్చాడు ఆ భగవంతుడు. వాడిని ఒక ఆట ఆడించాలి. చెప్పు తాతయ్య, ఏం చెప్పంటావు? శుభా, రాత్రి భోంచలేదమ్మా? నిన్న మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. ఇలాగైతే ఎలా? పోనీ ఇంకేమైనా కావాలంటే చెప్పు, తెప్పిస్తాను. ఏమైనా కావాలమ్మా? ఏమిటది? మరోసారి నీ ఆడబట్టల దుమ్ము దులుపు, ఇంకోసారి ఆడవేషం కట్టు. అప్పుడు చిక్కుతుంది నీకు వాడి జుట్టు. అది అందుకొని ఒక పట్టు పట్టు. రే భద్రిగా, ఇక నీ పని ఫట్టు. వాడే అన్నదానం చేసేప్పుడు ముష్టివాళ్ళు పులిసన్నం మెక్కినట్టుగా ఐస్ క్రీమ్ మెక్కుతున్నాడు. యాబ్రాసి వెధవా. గోపాలం ముద్దుల కొడుకు భద్రం మొన్నే మధ్యన పెళ్ళే చచ్చిందిలే. హనీమూన్ పేరుతో ఈ హోటల్లో తగలడ్డాడు. వాడి హనీమూన్ ని పాయిజన్ మూన్ చేయాలి తంబి. ఇంకా నాకు వదిలే తాతయ్య, నలిపి చంపాను వాణ్ణి. నిన్న అక్కడ పిలుస్తున్నారు. అలాగే. ఏమిటలా దిక్కులు చూస్తున్నారు? త్వరగా తినండి, వెళదాం. కాసేపు ఇక్కడే కూర్చుందాం పద్మ. ఎందుకు? ఆకలేస్తుంది. ఏ పునుకులో చక్రాలు తిందాం. నా కర్మ, ఇక్కడ పునుకులు చెక్కిలాలు ఉండవు. పదండి. అయితే రూమ్కి వెళ్దామా? రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని మా ఆయన పైకి వెళ్ళిపోతున్నాడు. ఏమండి ఏమండి ఏమండి? వాట్ ఈస్ యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్? జాంగ్రీ. ఆ స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. నేను అడిగింది నీ పేరు. నీ పేరు జాంగ్రీనా? కాదు కాదు, నా పేరు భద్రం. స్వీట్. By the way, my name is Rita. Nice to meet you. నాకు చెక్కిలి గింతలు పుడితే నేను ఎప్పుడు ఇలాగే అరుస్తాను. ఇంకోలా అరవటం నాకు రాదు. అందుకని పెళ్ళయిందా? నాకా?
మీ నాన్నకి నోటి. నాకు నాకు నాకింక పెళ్ళి ఎప్పుడైంది? ఇంకా అవలా. మరి ఇందాక రెస్టారెంట్ లో నీ పక్కన కూర్చున్న ఆ అమ్మాయి ఆవిడ పద్మని, ఈ హోటల్లో వంట మనిషి, కుక్కు. వంటలు ఎలా ఉన్నాయి అని అడగటానికి వచ్చింది. థ్యాంక్ యూ డార్లింగ్. నేను ఇక్కడ దిగిపోతాను. అన్నట్టు కింద మీ వంట మనిషి కోసం ఎదురు చూస్తున్నట్టుంది. వెళ్ళి తెచ్చుకో. బాయ్. ఆ చేస్తలేమిటి? లిఫ్ట్ లో ఏదో రిపేర్ వచ్చి కిందికి పైకి కిందికి పిచ్చి తిరగడంతో కాళ్ళు పీకి అలా కూలబడిపోయాను. ఏం చేయాలో తోచక ఆ చేష్టలు మొదలెట్టాను. మీతో లిఫ్ట్ ఎక్కిన షోకిలా ఎవరు? ఎవరో నాకేం తెలుసు. తనే లిఫ్ట్ లో చెప్పింది. రీటా అని ఈ హోటల్లో వంట మనిషి అట. పద బాయ్. డాడీ వారు దోసే. చి వాట్ బేబీ? ఎస్. వారే అడ్డే ఏమి ఫేసు, ఏమి స్టమక్. అమ్మా ரொம்ப நல்லா இருக்காரம்மா. மாடின தோசை மாதிரி, தோமனி டேகிச மாதிரி ரொம்ப ரொம்ப நல்லா இருக்காரம்மா. మా డాడీకి మాడిన దోశ అన్నా తోవని డేక్స అన్నా చాలా ఇష్టం. మీరు వాటంత బాగున్నారని మెచ్చుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళారు? ఏమండి? వస్తున్నా. వీడికి మూడింది, అట్టు మాడింది. मैं थाने बहुत प्यार करूंगा. मैं धारे से ब्याह रचाऊंगा. ఓహో, ఏ భాషది? राजस्थानी. భాష మార్చండి, అప్పుడు ఆలోచిస్తాను. డాడీ లోపలికి వస్తారా? అలాగే. मैं थाने జలకలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే అలా ఏమి హాయిలే లల ముసలి రక్షించండి. ఎందుకు వచ్చా? நான் உன்னை காதலிக்கிறேன். உன்னை கல்யாணம் பண்ண நினைக்கிறேன். ఏ భాషది? తమిళం. భాష మార్చు, అప్పుడు ఆలోచిస్తాను.